హాయ్ ఎవ్రీవన్, ఇది ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్ సంబంధించి పార్ట్ 3 వీడియో అండి. ఈ వీడియోలో మనం నీటి కాలుష్యం, దాని నివారణ మరియు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఇటీవల రిపోర్ట్ల గురించి చూద్దామండి. యాక్చువల్గా పార్ట్ 2 వీడియోలోనే దీన్ని కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. అది కొంచెం లెంగ్తీ అవ్వడం చేత దీన్ని మరొక పార్ట్ కింద పార్ట్ 3 రూపంలో మీకు అందిస్తున్నానండి. పార్ట్ 1, పార్ట్ 2 చూడని వాళ్ళు చూడండి. అందులో కాలుష్యాలకు సంబంధించి కొంత అంశము, అదేవిధంగా వాయు కాలుష్యానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలో ఉన్నాయండి. ఈ వీడియోస్ మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఉపయోగపడతాయి. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనే టాపిక్లో కూడా మీకు ఉపయోగపడతాయండి. ముందుగా నీటి కాలుష్యం. ఐక్యరాజ్య సమితి ప్రకారం ఒక వ్యక్తికి రోజుకి కనీసం 50 లీటర్ల నీరు అవసరం అవుతుంది అని చెప్పి మనకి ఐక్యరాజ్య సమితి చెప్పిందండి. ప్రపంచ జల వనరుల్లో భారతదేశం 4% వాటాను కలిగి ఉంది. ప్రపంచంలో 70% నీరు మరియు 30% భూభాగం ఉంటే అందులో నీటిలో 97% ఉప్పు నీరు మరియు 3% మాత్రమే మంచినీరు ఉండగా, ఆ మంచినీరులో కూడా 3% మంచినీటిలో 2% ధ్రువ ప్రాంతాల్లో మంచు రూపంలో ఉండగా 1% మాత్రమే మనం వాడుకోవడానికి ఉపయోగపడే విధంగా నదులు, సరస్సులు మరియు భూగర్భ జలాల రూపంలో ఉంది. కాబట్టి మనం వాడుకోవడానికి ఉన్న నీటి శాతం ఎంత అంటే కేవలం 1% మాత్రమే ఉందండి. భారత జలవనరుల మంత్రిత్వ శాఖ ప్రకారం దేశానికి లభించే 4,000 బిలియన్ క్యూబిక్ మీటర్ల జలవనరుల్లో మనకి కేవలం 1,869 బిలియన్ క్యూబిక్ మీటర్లు మాత్రమే మనం వినియోగానికి అందుబాటులో ఉందని, మిగతాదంతగా వృధాగా సముద్రపాలు అవుతుంది అని చెప్పి మనకి జలవనరుల మంత్రిత్వ శాఖ నివేదిక తెలుపుతుందండి. సో మనకి లభించేది జలవనరులు ఎన్ని అంటే ఇంత, మనం వాడుకోగలిగింది ఇంత, మిగతాదంతా కూడా వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతుందండి. దాన్ని కూడా మనం వాడుకోగలిగితే మనకి నీటి ఇబ్బందులు అనేవి ఉండవు అని చెప్పి భారత జలవనరుల మంత్రిత్వ శాఖ నివేదిక తెలుపుతుంది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్వచనం ప్రకారం మానవ అవసరాలకు పనికిరాని కనీస నాణ్యత లేని నీటినే కలుషిత నీరు అని మనం పిలుస్తాం. సో కింద ఇంగ్లీష్లో మీకు ఆ పై మ్యాటర్ ఇంగ్లీష్లో కూడా ఇవ్వడం జరిగిందండి. తెలుగు కొంచెం ఇబ్బంది పడే వాళ్ళకి మీకు ఇంగ్లీష్ ఉపయోగపడుతుంది. మీరు తెలుగు మీకు అర్థమవుతుంది కాబట్టి ఇంగ్లీష్లో మ్యాటర్ ఒకసారి చూసుకుంటే సరిపోతుందనే ఉద్దేశంతో కింద మీకు మ్యాటర్ ఇవ్వడం జరిగింది. తాగునీటి నాణ్యత ప్రమాణాలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు రిలీజ్ చేసిన నాణ్యత ప్రమాణాలండి. ఇందులో ఏది ఎంత శాతం ఉండాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక తాగడానికి పనిచేసే నీటిలో ఎంత శాతం ఈ కెమికల్స్ కానీ, ఎలిమెంట్స్ కానీ లేదా సాల్ట్స్ కానీ ఇవి ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చదివేసి గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదండి. ఇందులో మెయిన్ మనకి కొన్ని పొల్యూటెంట్స్ ఉన్నాయండి. ఎక్కువగా మనకి ఆరోగ్యానికి ఇబ్బంది పెట్టేది ఆర్సెనిక్ ఒకటి ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుందండి. ఆర్సెనిక్, యాంటీమోనీ, లెడ్ లాంటివి ఏమన్నా ఉంటే అవి మాత్రం మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్స్లో అడుగుతున్నాడండి. సో ఆర్సెనిక్ మనకి చాలా ఇంపార్టెంట్. 0.01 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ అనేది కనీస స్థాయి అండి. దానికి మించితే మనకి అది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అలాగే యాంటీమోనిక్ ఏమో 0.02 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్. ఇటీవల ఒక ఎగ్జామ్లో ఆర్సెనిక్ మీద క్వశ్చన్ ఇచ్చాడండి, అది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ఫర్ డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్సెనిక్ షుడ్ నాట్ ఎక్సీడ్ అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. వారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం తాగునీటిలో ఆర్సెనిక్ గాఢత ఎంతకు మించరాదు. మనం ఇచ్చిన టేబుల్లో మిల్లీగ్రామ్స్ ఇచ్చామండి, ఇక్కడేమో ఆప్షన్స్ మైక్రోగ్రామ్స్ ఇచ్చాడు. అక్కడ ఏదైతే మిల్లీగ్రామ్స్ ఇచ్చాడో దాన్ని 1000తో మల్టిప్లై చేస్తే అది మైక్రోగ్రామ్స్ అవుతుంది. ఓకేనండి. సో మిల్లీగ్రామ్స్ని 1000తో మల్టిప్లై చేస్తే మనకు అది మైక్రోగ్రామ్స్లోకి మారుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు ఆర్సెనిక్ అంటే 0.01 ఇచ్చాడు. 0.01 అని మనం 1000తో కనుక మల్టిప్లై చేసినట్లయితే అది 10 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి 10 అండి. 10 మైక్రోగ్రామ్స్ పర్ లీటర్ అనేది మన ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ 1 అవుతుంది. సో క్వశ్చన్ ఇలా అడిగాడండి. అంటే మరి ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా అంటే చెప్తున్నాను కదండి, ఆర్సెనిక్ లాంటివి మనకి ఏదైతే ఎక్కువగా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయో అవి కంపల్సరీ మనం ఒకసారి స్టాండర్డ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్సే కాదు, మన భారతీయ స్టాండర్డ్స్ కూడా మనం చూసుకోవాలి. ఐఎస్ఐ ప్రమాణాల ప్రకారం, ఐఎస్ఐ స్టాండర్డ్స్ ప్రకారం నీటికి రుచి, రంగు, వాసన ఉండకూడదు.
నీటి యొక్క pH విలువ ఎంత ఉండాలి అంటే 6 నుంచి 9% మధ్యలో మనం తాగే నీటి యొక్క pH ఉండాలి. అందులో కరిగి ఉన్న ఆక్సిజన్ కనీసం 3 ppm ఉండాలి. డిజాల్వ్డ్ ఆక్సిజన్ అండి, కరిగి ఉన్న ఆక్సిజన్ అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎంత ఉండాలి అంటే అట్లీస్ట్ 3 ppm ఉండాలి. డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి నీరు అని అర్థం. కనీసం 3 ppm ఉండాలండి. టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అనగా నీటిలో కరిగి ఉన్న ఖనిజాలు, లవణాలు, లోహాలు, క్యాటియాన్స్ ఇవన్నీ కనీసం ఉండాల్సిన పరిమితి 500 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ అనేది TDS, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ ఉండాల్సిన లిమిట్ అదండి. సో ఇవన్నీ మనకి చెప్పింది ఏంటంటే ISI స్టాండర్డ్స్ ప్రకారం మనకి ఇవి ఇంపార్టెంట్ అండి, చదువుకోవాలి మనం. క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. అలాగే పారిశ్రామిక కాలుష్యకాల విడుదల స్థాయిలు. సో ఒక ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయ్యే వాటర్ ఎంత pHని కలిగి ఉండాలి, ఎంత BOD ఉండాలి, ఎంత COD ఉండాలో కూడా మనకి కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయండి, అవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పరిశ్రమల నుంచి విడుదలయ్యే నీటి యొక్క pH విలువ 6.5 నుంచి 9కి మధ్యలో ఉండాలి. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ 20 నుంచి 30 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ ఉండాలి. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అయితే 250 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ ఉండాలి. ఆర్సెనిక్ అందులో 0.2 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ని మించకూడదు. టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ 50 మిల్లీగ్రామ్ పర్ లీటర్ని మించకుండా ఉంటే పరిశ్రమల నుంచి విడుదలయ్యే నీరు మంచి పరిశుభ్రంగా ఉన్నట్టు లెక్కండి. సో ఈ స్టాండర్డ్స్ పరిశ్రమల నుంచి విడుదలయ్యే నీటికి సంబంధించిన స్టాండర్డ్స్. ఇక WHO యొక్క బయోలాజికల్ కాంపోజిషన్ ఆఫ్ వాటర్ అంటే మనకి వాటర్లో సూక్ష్మక్రిములు ఎంత శాతం ఉండాలి ఏంటి అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. నీటిలోని సూక్ష్మజీవులు వాటి యొక్క సంఖ్య బై 100 మిల్లీలీటర్స్తో చూపిస్తారండి. 100 మిల్లీలీటర్స్లో ఇవి బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ ఎంత ఉండొచ్చు అనేది మనకి బయోలాజికల్ కాంపోజిషన్ ఆఫ్ వాటర్ అవుతుంది. వైరస్లు 0 అని చెప్పి ఇవ్వడం జరిగింది, అసలు ఉండకూడదట. నెక్స్ట్ గార్డియా లాంబ్లియా అనే ఒక బ్యాక్టీరియా, అది 0 ఉండకూడదు. అలాగే కోలిఫామ్ అంటే ఈకోలి బ్యాక్టీరియా కూడా అసలు 0 ఉండాలంటే 0/100 ml అనేది ఉండాల్సిన స్టాండర్డ్స్. ఈ గంగా నది లాంటి చోట అంటే ఇక్కడ ఈకోలి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంది అంటే అందులో మానవ వ్యర్థాలు ఎక్కువగా అందులో కలుస్తున్నాయి అని అర్థం అనమాట అండి. గంగా నదిలో అత్యధిక కాలుష్యానికి కారణం ఇవి. గంగా నదిలో చాలా ఎక్కువగా ఈకోలి స్థాయిలు ఉంటాయండి, అంటే అర్థం అందులో మానవుల యొక్క వ్యర్థాలు ఎక్కువగా గంగా నదిలో కలుస్తున్నాయి అని చెప్పి అర్థమవుతుంది. సో అది మనకి నీటి యొక్క కూర్పు. వైరస్లు ఏమీ ఉండకూడదు. కోలిఫామ్ బ్యాక్టీరియా అంటే ఈకోలి బ్యాక్టీరియా కూడా అసలు నీటిలో 0 అనమాట ఉండకూడదు అని చెప్పి మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క లిమిట్స్ అవి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ యొక్క లిమిట్స్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో ఇంపార్టెంట్ అండి, అన్నీ అవసరం లేదు, మనం pH స్థాయి బాగా చూసుకోవాలి. క్లోరైడ్స్ చూసుకోవాలి. క్లోరైడ్స్ ఫ్లోరైడ్స్ వల్ల మనకి ఫ్లోరోసిస్ అనే వ్యాధి వస్తుంది కాబట్టి కంపల్సరీ ఫ్లోరైడ్ స్థాయి చూసుకోండి ఎంత ఉందనేది 1. అలాగే నైట్రేట్స్ కూడా చూసుకోవాలండి. నైట్రేట్స్ కూడా ఇటీవల మనకి ఎక్కువగా వార్తల్లో ఉంది, నైట్రేట్స్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి. సో నైట్రేట్స్ యొక్క వాంఛనీయ స్థాయి ఎంత అనేది కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఏ లోహాలు ఎంత స్థాయిలో మనకి ఉండొచ్చు తాగే నీటిలో అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది జింకు, కాడ్మియం బాగా గుర్తుపెట్టుకోండి. జింకు, కాడ్మియం అనేది విష పదార్థాలు కాబట్టి మనకి వాటి యొక్క స్థాయిల మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. సో జింక్ అయితే 5 ppm, ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్ అండి. కాడ్మియం అయితే చాలా చాలా తక్కువగా ఉండాలి, 0.005 పార్ట్స్ పర్ మిలియన్, ఆ స్థాయిని మించకూడదు. ఇక ఐరన్, మ్యాంగనీస్, అల్యూమినియం ఇవి అంతగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి మీకు టేబుల్లో ఉన్నాయి కాబట్టి మీకు టైం ఉండి నేను ఒకసారి చదువుతానంటే చదవండి, నష్టమేమీ లేదు. చెప్పలేం, పేపర్ తయారు చేసేవాడు మైండ్ సెట్ ఎలా ఉంటే అలా పోతుంది కాబట్టి. సో నెక్స్ట్ నీటి కాలుష్యం యొక్క ప్రభావాలు, ఎఫెక్ట్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటర్ పొల్యూషన్ వల్ల వచ్చే వ్యాధులు ఏంటి అంటే కలరా, టైఫాయిడ్, డయేరియా, హెపటైటిస్, అమీబియాసిస్ మరియు ఆస్కారియాసిస్ వంటి వ్యాధులు నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల్లోకి వస్తాయి. అంటే ఈ క్వశ్చన్ ఇదేంటి సార్ అనుకోకండి, నీటి ద్వారా కింది వాటిలో నీటి ద్వారా సంక్రమించే వ్యాధి ఏంటి అని చెప్పి మీకు ఆప్షన్స్, కలుషితమైన నీటి ద్వారా సంక్రమించే వ్యాధి ఏంటి అని ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ వ్యాధులు గుర్తుపెట్టుకోండి, కలరా, టైఫాయిడ్, డయేరియా, హెపటైటిస్ ఇవన్నీ. నెక్స్ట్ బయోమ్యాగ్నిఫికేషన్. సో నీటి కాలుష్యం వల్ల బయోమ్యాగ్నిఫికేషన్ అనేది జరుగుతుంది అంటండి. ఈ పంట పొలాల్లో వాడే DDT మరియు PCB వంటి రసాయన క్రిమి సంహారకాలు విచక్షణ రహితంగా వాడడం వల్ల
మనకి బయోమాగ్నిఫికేషన్ దారితీస్తుంది. అంటే ఇది స్త్రీలలో ఈస్ట్రోజన్ మరియు పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గించి వాటి క్రియాశీలతను తగ్గిస్తుంది. అంటే అవి సరిగ్గా పనిచేయకుండా చేస్తుంది. తద్వారా అది వంధ్యత్వానికి దారితీస్తుంది. సో ఇన్ఫెర్టిలిటీకి దారితీస్తుందని, సంతానలేమికి కారణమవుతుందంట. దీన్నే బయోమాగ్నిఫికేషన్ అని పిలుస్తారు. నెక్స్ట్ సైనోసిస్ లేదా బ్లూబెర్రీ సిండ్రోమ్ అనేది కూడా వాయు కాలుష్యం ఈ జల కాలుష్యం వల్ల వస్తుందండి. ఇందాకైనా పొరపాటున వాయు కాలుష్యం కానీ ఉంటే క్షమించండి. సో జల కాలుష్యం అండి. అంటే ఇందాక దాకా పార్ట్ 1 పార్ట్ 2 వీడియోలన్నీ వాయు కాలుష్యం అని చెప్పి నోట్లోకి అదే వస్తుంది. సో జల కాలుష్యం అండి. సైనోసిస్ లేదా బ్లూ బేబీ సిండ్రోమ్ అనేది జల కాలుష్యం వల్ల వస్తుంది. తాగే నీటిలో నైట్రేట్ యొక్క గరిష్ట గాఢత 50 ppm వరకు ఉండొచ్చు. ఇందాక టేబుల్లో 45 చూసాం. సో అదే ఇంచుమించు దగ్గరలో ఉంది కాబట్టి 50 ppm వరకు ఉండవచ్చు. అధిక నైట్రేట్ ఎరువులు వాడిన నీటిని కనుక గర్భిణీ స్త్రీలు తాగితే, అంటే ఆ నైట్రేట్లు కనుక నీటిలో కలిసిపోయి వాటిని కనుక ఈ గర్భిణీ స్త్రీలు తాగినట్లయితే ఈ నైట్రేట్లు రక్తంలో నైట్రైట్లుగా క్షయకరణం చెందుతాయి. ఈ నైట్రైట్లు హిమోగ్లోబిన్తో కలిసిపోవడం వల్ల రక్తం నీలిరంగులోకి మారుతుంది. ఈ లక్షణాన్ని మిథియోగ్లోబినిమియా అంటారు. మిథియోగ్లోబినేమియా లేదా బ్లూబెర్రీ సిండ్రోమ్ అని పిలుస్తారు, లేదా దీన్నే సైనోసిస్ అంటారు. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. బ్లూబెర్రీ సిండ్రోమ్ నీటిలో ఏ కాలుష్యం వల్ల ఏర్పడుతుందని అడగడానికి అవకాశం ఉంటుంది. నైట్రేట్ల వల్లే ఏర్పడుతుంది. నెక్స్ట్ మినమాటా. సో ఇది పాదరసం యొక్క ముఖ్యంగా మెథైల్ మెర్క్యూరీ అనేదండి. అటువంటి విషపూరితమైన చేపలను తిన్న మానవుల్లో మినమెటా వ్యాధి కలుగుతుంది. అంటే ఈ పాదరసంని ఇవి తింటాయి అన్నమాట అండి. వాటి శరీరంలోకి చేరుతుంది. ఈ సముద్రాల్లో వాటిలో ఒక్కొక్కసారి పాదరసం లాంటివి చేరినప్పుడు ఆ పాదరసం ఏమవుతుందంటే మెథైల్ మెర్క్యూరీ రూపంలో చేపల్లోకి చేరుతుంది. ఆ చేపలు కనుక మనుషులు తింటే వాళ్ళకి ఈ మినమెటా వ్యాధి కలుగుతుంది. సో ఇది ఒక జపాన్ యొక్క తీర ప్రాంతం పేరండి ఇది. అక్కడ ఈ వ్యాధిని కనుగొనడం వల్ల ఆ వ్యాధికి ఆ పేరు పెట్టారు. దేనివల్ల వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. పాదరస కలుషితం వల్ల, నీటిలో పాదరసం కనుక కాలుష్యకారకంగా ఉంటే వచ్చే వ్యాధి ఏంటి అని అడుగుతాడు. మినమెటా వ్యాధి మెథైల్ మెర్క్యూరీ రూపంలో ఉంటుంది అది. దీనివల్ల అలసట, తలనొప్పి, స్పర్శ, వినికిడి మరియు చూపు తగ్గడం, మాట పడిపోవడం, కండర సమన్వయ లోపం లాంటివి ఈ వ్యాధి యొక్క లక్షణాలు. సో మినమెటా కన్వెన్షన్ అని చెప్పి 2013లో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది మెర్క్యూరీ వల్ల మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి కలిగే నష్టాల నుండి రక్షించే ఒక ప్రపంచ ఒప్పందం. ఇది 2017 నుంచి అమల్లోకి వచ్చింది. సో 2013లో చేసినప్పటికీ అమల్లోకి 2017 నుంచి వచ్చిందండి. ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఏదో ప్రింటింగ్ తప్పు ఉంది. 1 minute. చెక్ చేశానండి, తప్పేమీ లేదు. అంటే 2014లోనే సంతకం చేసింది, ఎందుకంటే 2013లో అమల్లోకి దాన్ని చేశారు కాబట్టి. కాకపోతే ఇది అమల్లోకి రావడం 2017లో జరిగింది కాబట్టి భారతదేశం దీన్ని 2018 నుంచి అమలు చేస్తడం జరిగిందనమాట. సో గుర్తుపెట్టుకోండి, మినమెటా కన్వర్షన్ ఎప్పుడు చేశారు అంటే ఈ ఒప్పందం 2013లో జరిగింది. భారతదేశం దాని మీద 2014 సెప్టెంబర్ 30న సంతకం చేసింది. కాకపోతే ఈ కన్వెన్షన్ 2015 నుంచి అమల్లోకి రావడం వల్ల భారతదేశం దాన్ని 2018 నుంచి అమల్లోకి తీసుకొచ్చి దాన్ని ఆమోదించింది. సో మినమెటా కన్వెన్షన్ దేనికి సంబంధించింది అని అడుగుతాడు. మెర్క్యూరీ యొక్క కాలుష్యాన్ని నివారించడానికి సంబంధించింది. భారతదేశం ఎప్పుడు సంతకం చేసిందంటే 2014. ఎప్పటి నుంచి భారతదేశం అమలు చేస్తుందంటే 2018. సో అవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇటాయ్ అనేది క్యాడ్మియం వల్ల వచ్చే వ్యాధి అండి. క్యాడ్మియం వల్ల వచ్చే వ్యాధి పేరు ఇటాయ్ అనే వ్యాధి వస్తుంది. దీంట్లో వెన్ను మరియు కీళ్ళ నొప్పి, రక్తహీనత, డయేరియా వంటి లక్షణాలు కనపడతాయి. నెక్స్ట్ ఫ్లోరోసిస్ వ్యాధి. నీటిలో ఫ్లోరిన్ కనుక 2 ppm కంటే ఎక్కువ ఉంటే దంతాలు పసుపు రంగులోకి మారిపోతాయి. అదే కనుక ఈ ఫ్లోరిన్ యొక్క స్థాయి 10 ppm కంటే ఎక్కువైతే ఎముకలు వంకరలు తిరిగిపోతాయి అన్నమాట అండి. ఎముకలు వికృతంగా మారడం మరియు ఫ్లోరోసిస్ అనే వ్యాధి కలుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎన్ని ppm కంటే ఎక్కువ ఉంటే ఈ ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది అంటే 10. దంతాలు పసుపు రంగులోకి ఎప్పుడు మారుతాయంటే ఫ్లోరిన్ యొక్క గాఢత 2 ppm ఉంటే మనకి పళ్ళన్నీ పసుపు రంగులోకి మారిపోతాయి. నెక్స్ట్ ఆర్సినికోసిస్ లేదా బ్లాక్ ఫుట్ డిసీజ్ అనేది కూడా ఈ జల కాలుష్యం వల్ల వస్తుందండి. అధిక దిగుబడి కోసం వరి మరియు జనుము పంటలకు లెడ్ ఆర్సినేట్, కాపర్ ఆర్సినేట్ వంటి పెస్టిసైడ్స్ వాడడం వల్ల ఈ ఆర్సినిక్ అనే లోహం
ఎక్కువగా నీటిలో చేరుతుంది. దానివల్ల మనకి వ్యాధి కలుగుతుంది అనమాట అండి. చర్మం పగుళ్ళు వచ్చేసి క్యాన్సర్ మరియు చర్మంపై నల్లని తెల్లని మచ్చలు ఏర్పడతాయి. దీన్ని మొదటిగా గుర్తించి ప్రకటించింది కేసీ సాహా అనే వ్యక్తి దీన్ని గుర్తించాడు. ఇది ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో కలుషిత భూగర్భ జలాల ద్వారా వ్యాపించే వ్యాధి బ్లాక్ ఫుట్ డిసీజ్ అండి. ఆర్సెనికోసిస్ చాలా ఇంపార్టెంట్. ఇది మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఎగ్జామ్స్లో అడిగాడు. ఆ క్వశ్చన్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. బ్లాక్ ఫుట్ డిసీజ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు యూజ్ ఆఫ్ వాటర్ కంటామినేటెడ్ విత్ అని చెప్పి మీకు క్వశ్చన్ కనపడుతుంది. సో ఆన్సర్ ఆర్సెనిక్ అండి దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ జల కాలుష్యం, వివిధ మూలకాలు వాటి యొక్క ప్రభావం. సో జల కాలుష్యంలో ఏ మూలకాలు ఉంటే ఏమవుతుంది అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సల్ఫైడ్స్ ఉంటే జల కాలుష్యంగా వాంతులు కడుపు నొప్పికి కారణమవుతాయి. మ్యాంగనీస్ ఉంటే అది నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపించి దాన్ని నాశనం చేస్తుంది. ఆర్సెనిక్ ఉంటే ఇక్కడ చెప్పుకున్నాం కదండి, క్యాన్సర్ లేదా చర్మ వ్యాధులు కలిగిస్తుంది. బ్లాక్ ఫుట్ డిసీజ్ అనేది కూడా చర్మ వ్యాధి, నల్లటి మచ్చలు ఏర్పడతాయి అన్నమాట అండి. అలాగే క్యాన్సర్కి కూడా దారితీస్తుంది. యురేనియం ఉంటే క్యాన్సర్ మరియు మూత్రపిండాలు విషతుల్యం అవడానికి అది కారణమవుతుంది. క్రోమియం ఉంటే చర్మ సంబంధ ఎలర్జీలకి అది కారణమవుతుంది. సో ఏ మూలకాల వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేది జల కాలుష్యం వల్ల ఇక్కడ ఇవ్వడం జరిగింది. మిచిగాన్ సరస్సు సంఘటన. సో ఇదొక నీటి కాలుష్యం వల్ల జరిగిన సంఘటన అనమాట అండి. మిచిగాన్ సరస్సును ప్లేస్ ఆఫ్ పెలికాన్స్ అంటారు. ఇక్కడికి పెలికాన్ పక్షులు తరచుగా వస్తూ ఉంటాయి. ఆ సరస్సు యొక్క నీటిలో అధిక DDT కారణంగా ఈ పక్షులు గుడ్లు పెట్టేటప్పుడు ఏమవుతాయంటే వాటి యొక్క మన గుడ్డు పైన పెంకు ఉంటుంది కదా, చాలా గట్టిగా ఉంటుంది యాక్చువల్గా అది. కాకపోతే ఈ DDT కారణంగా ఆ గుడ్డు యొక్క పెంకు చాలా పలచబడిపోయి గుడ్డు పెట్టగానే పగిలిపోయి అది వాటి యొక్క సంతానం మీద తీవ్రమైన ప్రభావాన్ని కలిగించింది అనమాట అండి. దాన్నే మిచిగాన్ సరస్సు సంఘటన అంటారు. లేక్ మిచిగాన్ ఇన్సిడెంట్. ఇది అమెరికాలో జరిగింది. నీటి కాలుష్యం వల్ల జరిగిన వన్ ఆఫ్ ది సంఘటన. ట్యూబిఫెక్స్ అనే జీవిని కలుషిత నీటికి జీవసూచికగా పిలుస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఏ జీవిని లివింగ్ ఇండికేటర్ ఆఫ్ పొల్యూటెడ్ వాటర్ అంటారు అంటే ట్యూబిఫెక్స్ అనే జీవిని ఈ పొల్యూటెడ్ వాటర్ని కొలవడానికి ఒక న్యాచురల్ ఇండికేటర్గా ఉపయోగిస్తారు. నెక్స్ట్ విలీన ఆక్సిజన్ అంటే ఏంటో చూద్దామండి. అలాగే మనకి ఇటువంటి క్వశ్చనే పార్ట్ 2లో ఒకటి వచ్చింది. ఇది సల్ఫర్ డయాక్సైడ్కి న్యాచురల్ ఇండికేటర్, ఈ కాలుష్యానికి న్యాచురల్ ఇండికేటర్ ఏంటంటే లైకెన్స్ అనే మొక్క అని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ నీటి కాలుష్యానికి జీవసూచిక ఏంటి అంటే ట్యూబిఫెక్స్ అనే జీవి ఎక్కువగా పెరిగితే ఆ నీళ్లు అంత కాలుష్యానికి గురైనట్లు లెక్క అనమాట అండి. సో విలీన ఆక్సిజన్, డిజాల్వ్డ్ ఆక్సిజన్, నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్నే విలీన ఆక్సిజన్ అని పిలుస్తారు. బ్యాక్టీరియాలు నీటిలోని కర్బన పదార్థాలను వినియోగం చేసేటప్పుడు ఈ కరిగిన ఆక్సిజన్ని వినియోగించుకుంటాయి. సో ఏదైతే ఆక్సిజన్ కరిగి ఉందో నీటిలో వాటిని ఉపయోగించుకుని నీటిలో ఉండే బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే ఈ నీటిలో ఉండే కర్బన పదార్థాలను వినియోగం చేస్తాయి. కాబట్టి నెమ్మదిగా ఈ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి అన్నమాట అండి. కరిగి ఉన్న ఆక్సిజన్ స్థాయి, ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ స్థాయి 6 ppm కంటే తగ్గితే చేపల పెరుగుదల నిరోధించబడుతుంది. సో అందులో చేపలు సరిగ్గా పెరగవు అనమాట అండి. అదే 5 ppm కంటే తగ్గితే చేపలు చనిపోతాయి, జీవించలేవు. ఆమోదయోగ్యమైన విలీన ఆక్సిజన్ స్థాయి సో ఎంత ఉండాలంటే 8 mg/L ఉంటే అది మనకి డిజైర్డ్ ఆమోదయోగ్యమైన స్థాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎంత స్థాయిలో ఉండాలి అంటే పరిశుభ్రమైన నీటికి 8 mg/L. అందులో జీవం పెరుగుతుంది అనమాట అండి. మనం తాగడానికి ఉపయోగించేది కనీసం 3 ppm ఉండాలి అని చెప్పి మనం చూసాం. 3 ppm ఉంటే మనకు తాగడానికి పనిచేస్తుందని. ఇక్కడ చేపలు అవి పెరగాలి అంటే కనీసం 6 ppm కంటే పైన ఉండాలి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. DO ఎక్కువగా ఉంటే నీటి నాణ్యత ఎక్కువగా ఉన్నట్టు. సో డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎంత ఎక్కువగా ఉంటే నీళ్ళు అంత నాణ్యమైనవి అని అర్థం అండి. డిజాల్వ్డ్ ఆక్సిజన్ స్థాయిలు తగ్గితే నీటి నాణ్యత కూడా తగ్గిపోతుంది. డిజాల్వ్డ్ ఆక్సిజన్ స్థాయి ఉష్ణోగ్రత, వాయు ప్రసారం, కిరణజన్య సంయోక్రియ మరియు శ్వాసక్రియపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, BOD అండి. సో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ప్రమాణ ఘనపరిమాణం గల నీటిలో ఉన్న కర్బన పదార్థాలను సూక్ష్మజీవులు 20 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద జీవ ఆక్సీకరణ చర్య ద్వారా విచ్ఛిన్నం చేయడానికి వినియోగించుకున్న ఆక్సిజన్ పరిమాణాన్ని బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు. సో ఇది మీకు అర్థం కావాలి అంటే ఒకసారి చూడండి. సో ఇది నీరు అనుకుందాం, ఇందులో సూక్ష్మజీవులు ఉంటాయి, ఓకేనండి. సో ఇవి ఏం చేస్తాయంటే ఇందులో ఉన్న కర్బన పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని విచ్ఛిన్నం చేయడం కోసం
నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ని వాడుకుంటాయి. సో ఎంత ఎక్కువ ఆక్సిజన్ అవి వాడుకుంటున్నాయో అందులో అంత ఎక్కువ కాలుష్య కారకాలు ఉన్నట్టు. ఓకేనండి. ఎంత ఎక్కువ కర్బన పదార్థాలు ఉంటే ఎంత ఎక్కువ వేస్ట్ ఉంటే ఇందులో ఉన్న ఆక్సిజన్ అంత ఎక్కువగా ఈ జీవులు వాడుకుని వాటిని బ్రేక్ చేస్తూ ఉంటాయి. కాబట్టి బీఓడి ఎక్కువగా ఉంటే కాలుష్యం కూడా ఎక్కువగా ఉంది అని అర్థం అనమాట అండి. సో అది ఇక్కడ చెప్పాడు. ప్రమాణ ఘనపరిమాణం గల గీటిలో ఉన్న కర్బన వ్యర్థ పదార్థాలను సూక్ష్మజీవులు జీవ ఆక్సీకరణ చర్య ద్వారా వియోగం చెందించడానికి అవి వినియోగించుకునే ఆక్సిజన్ పరిమాణాన్ని బీఓడి అంటారు. ఎంత ఎక్కువగా బీఓడి ఉంటే ఎంత ఎక్కువగా ఆక్సిజన్ డిమాండ్ ఉంది అంటే అర్థం ఏంటి? ఎక్కువగా వేస్ట్ ఎక్కువగా నీటిలో ఉంది అని అర్థం అనమాట అండి. సో సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఉంటే బీఓడి విలువ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పారిశ్రామిక మురుగునీటికి బీఓడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అందులో ఎక్కువ వ్యర్థాలు ఉంటాయి కాబట్టి దానికి బీఓడి చాలా ఎక్కువగా ఉంటుంది. బీఓడిని నీటి స్వచ్ఛతకు సూచికగా పరిగణిస్తారు. సో బీఓడిని వాటర్ క్వాలిటీని కొలవడానికి ఉపయోగిస్తారు. బీఓడి విలువ 3 mg/L దాటితే ఆ నీరు తాగడానికి పని చేయదు. సో ఇది వాల్యూ గుర్తుపెట్టుకోండి. సో బీఓడి యొక్క వాల్యూ 3 mg/L దాటితే ఆ నీరు ఎందుకు మనకి తాగడానికి పనిచేయదు. నెక్స్ట్ టోటల్ కోలిఫామ్ నెంబర్ TCM అంటారండి. ఇది నీటిలోని బ్యాక్టీరియా కాలుష్యాన్ని కొలవడానికి ఉపయోగపడుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. బ్యాక్టీరియా కాలుష్యాన్ని కొలవడానికి ఉపయోగపడే సూచిక ఏంటంటే టోటల్ కోలిఫామ్ నెంబర్ అంటారు, TCM. నెక్స్ట్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఇందాకదేమో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అండి. అంటే అందులో ఉన్న బ్యాక్టీరియా లేదా క్రిములు నీటిని శుభ్రం చేస్తున్నాయి కాబట్టి దాన్ని బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. అలా కాకుండా కెమికల్స్ వాడుతూ నీటిలో ఉన్న కర్బన పదార్థాలను మనం ఆక్సీకరణ చెందించాలి అంటే దాన్ని కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు. సో రెండింటికి తేడా అర్థమవుతుంది. బ్యాక్టీరియా లాంటి జీవులు చేస్తే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, మనమే కెమికల్స్ కలిపి చేస్తే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఇందులో కలిపే కెమికల్స్ ఏంటి అంటే పొటాషియం పెర్మాంగనేట్ లేదా పొటాషియం క్రోమేట్ అనే కెమికల్స్ని, రసాయనాలని మనం వాడి వీటిని సేంద్రియ పదార్థాలను ఆక్సీకరిస్తామన్నమాట. అందువల్ల దానికోసం అవసరమయ్యే ఆక్సిజన్ని COD అంటారు. COD విలువ ఎప్పుడూ కూడా BOD కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. సో COD విలువ ఎల్లప్పుడూ BOD కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇది నీటిలో ఉండే కర్బన రసాయన పదార్థాల పరిమాణాన్ని తెలిపే మరొక ముఖ్యమైన సూచిక. సో BOD, COD రెండూ కూడా నీటి యొక్క స్వచ్ఛతను తెలపడానికి ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్ యూట్రిఫికేషన్ అండి. యూట్రిఫికేషన్ అంటే నీటిలో కనుక పోషకాలు ఎక్కువగా పెరిగిపోతే, రసాయన పోషకాలను నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ ఎక్కువగా పెరిగిపోతే అందులో ఈ ఆల్గే లాంటి జీవులు విపరీతంగా అంటే నాచు మొక్కలు బాగా పెరిగిపోయి నీరంతా పచ్చ రంగులోకి మారిపోయి అదొక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తాయి అన్నమాట అండి. సో అనవసరమైన జీవులు పెరిగిపోతాయి. సో రసాయన పోషకాలైన నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ అధిక మొత్తంలో జలాశయాల్లో కలవడం వల్ల అవాంఛిత జీవులు, నీటి ఆకుపచ్చ శైవలాలు, కలుపు మొక్కలు పెరిగి జలావరణ వ్యవస్థలో మార్పులు రావడాన్ని యూట్రిఫికేషన్ అంటారు. దీని ఫలితంగా నీరు ఆకుపచ్చగా మారి దుర్గంధాన్ని వెదజల్లుతూ ఉంటుంది. యూట్రిఫికేషన్ అనేది ఒక ప్రపంచ సమస్య. ఆసియాలో ఇది 54%, ఐరోపాలో 53%, ఉత్తర అమెరికాలో 48%, దక్షిణాఫ్రికాలో 41% మరియు ఆఫ్రికాలో 28% సరస్సుల్ని ఈ యూట్రిఫికేషన్ అనేది ప్రభావితం చేస్తుంది. సో ఎక్కువగా మనకి ఆసియాలోనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. సో యూట్రిఫికేషన్ వల్ల ఆల్గల్ బ్లూమ్స్ అంటే శైవలాలు విపరీతంగా పెరిగిపోతాయి. దాన్ని ఆల్గల్ బ్లూమ్స్ అంటారు. వీటి వల్ల విషరసాయనాలు విడుదలై చేపలు, పక్షులు, ఈ చేపలు చనిపోతే ఆ చేపలు తిన్న పక్షులు, ఇతర జలచరాలు కూడా చనిపోతే దీన్నే శైవలాల గుంపు లేదా ఆల్గల్ బ్లూమ్స్ అంటారు. ఇది యూట్రిఫికేషన్ యొక్క ఫలితం వల్ల జరుగుతుంది. శైవలాలు వియోగం చెందించే ప్రక్రియలో విలీన ఆక్సిజన్ తగ్గి, సో ఇవి ఎక్కువగా ఆక్సిజన్ అంతటినీ వాడేసుకుంటాయి. కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి, తద్వారా జలచరాలు మరణిస్తాయి. నెక్స్ట్ ఎర్ర అల, రెడ్ టైడ్స్ అంటే ఇది కూడా ఈ ఆల్గల్ బ్లూమ్స్ వల్లే వస్తుంది. సముద్రాల్లో వస్తుంది అనమాట. ఇది ఎర్ర అల, రెడ్ టైడ్. ఇది శైవల మంజురులు లేదా ఆల్గల్ బ్లూమ్స్కి మరొక పేరు. దీనికి ప్రధాన కారణమయ్యే సూక్ష్మజీవి డైనోప్లాగెల్లటాస్ అనే జీవి వల్ల మనకి ఎర్ర అల, రెడ్ టైడ్ అనేది సముద్రంలో కనిపిస్తుంది. ఈ శైవల మంజురుల యొక్క విపరీతమైన పెరుగుదల వల్ల, ఈ ఆల్గేల వల్ల విపరీతమైన పెరుగుదల వల్ల సముద్ర అడుగున ఉన్న పోషకాలు ఉపరితలానికి రావడం వల్ల సముద్రపు నీరు ఎరుపు రంగులోకి మారుతుంది. దీన్ని ఎర్ర అల లేదా రెడ్ టైడ్ అంటారండి.
నెక్స్ట్ నీటి కాలుష్యం నివారణ. సో నీటి కాలుష్యాన్ని ఎలా నివారణ చేస్తారంటే గుర్రపు డెక్క. సో ఈ గుర్రపు డెక్క వాటర్ హైకింత్. ఈ గుర్రపు డెక్క అనేది ఒక నీటి యొక్క కలుపు మొక్క. నీటిలో ఉండి కొన్ని విష పదార్థాలను అనేక భారీ లోహాలను గ్రహించడం ద్వారా ఇది నీటిని శుద్ధి చేస్తుంది. కాకపోతే దీనివల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటంటే నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటుందండి. నీటి ప్రవాహాన్ని ఎప్పుడైతే అడ్డుకుంటుందో గుర్రపు డెక్క బాగా విపరీతంగా పెరిగిపోయినా అది ఇబ్బందే. నీటి ప్రవాహం ఆగిపోతే అందులో ఉన్న బీఓడి సిఓడి విలువలు పెరిగిపోతాయి. సో గుర్రపు డెక్క అది నీటి కాలుష్యాన్ని నివారిస్తుందంటండి. నెక్స్ట్ ఆయిల్ స్పిల్స్. నీటిలో చమురు చెందడాన్ని బ్రెగోలీ అంటే ఇది ఒక కాగిత పరిశ్రమ నుంచి వెలువడే రంపపొట్టు లాంటి ఒక ఉప ఉత్పత్తి అంటే దీని ద్వారా నివారించవచ్చట ఆయిల్ స్పిల్స్ని. ఇది పీల్చుకుంటుంది అనమాట అండి. ఏదైతే సముద్రంలో ఆయిల్ ఒలిగిపోయిందో అది తేలుతూ ఉంటుంది కదా పైన. ఈ కాగిత పరిశ్రమ నుంచి వెలువడే రంపపొట్టు లాంటి ఉప పదార్థమైన బ్రెగోలీని వేయడం ద్వారా దాన్ని తీసుకుంటుంది. అలాగే ఆయిల్ జాఫర్ మరియు ఇతర సూక్ష్మజీవుల సహాయంతో కూడా ఈ సముద్రంలో ఒలిగిపోయిన ఆయిల్ స్పిల్స్ని మనం శుభ్రం చేయొచ్చు. అలాగే సూడోమోనాస్ పుటీడా, దీనిని ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియా అని పిలుస్తారు. సో ముడి చమురులో ఉండే సంక్లిష్ట హైడ్రోకార్బన్ ఇది విచ్ఛిన్నం చేసి వాటిని హాని చేయని పదార్థాలుగా మార్చగల ప్రత్యేక సామర్థ్యం దీనికి ఉందంటండి. సూడోమోనాస్ పుటీడా అనే బ్యాక్టీరియా గుర్తుపెట్టుకోండి. ఇది ఆయిల్ స్పిల్స్ను శుభ్రం చేయగలిగే బ్యాక్టీరియా. ఈ ప్రక్రియను జీవ పరిహారం బయో రెమిడేషన్ అంటారు. ఎందుకంటే ఒక జీవి సహజంగానే వాటిని శుభ్రం చేస్తుంది కాబట్టి ఆయిల్ స్పిల్స్ని. దీన్ని బయో రెమిడేషన్ లేదా జీవ పరిహారం అంటారు. అందువల్ల సముద్రాలు లేదా నేలపై సంభవించే సముద్ర చిందులను శుభ్రపరచడానికి దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. సో ఎక్కువగా ఈ సూడోమోనాస్ పుటీడా అనే బ్యాక్టీరియాని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అనమాట అండి. నెక్స్ట్ జీవ పరిహారం బయో రెమిడిషన్. ఇదే పైన చెప్పుకున్నది. ఇంకొకటి పర్యావరణ కాలుష్య కారకాలను తక్కువ విషపూరిత రూపాల్లోకి విచ్ఛిన్నం చేయడానికి సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా శిలీంధ్రాలు లాంటివి ఉపయోగించడాన్ని జీవ పరిహారం అంటారు. నెక్స్ట్ పైటో రెమిడేషన్. సో ఈ పైటో రెమిడేషన్ అంటే ఏంటో నేల మరియు నీటి నుండి కాలుష్య కారకాలను తొలగించడానికి మొక్కలను ఉపయోగిస్తే, జీవులను ఉపయోగిస్తే బయో, మొక్కలను ఉపయోగిస్తే పైటో రెమిడేషన్ అంటారండి. సాధారణంగా యూకలిప్టస్ చెట్లను ఎక్కువగా ఈ డ్రైనేజీల చుట్టూ, ఈ మురికి నీరు పారే కాలువల చుట్టూ ఉంచుతారు. ఎందుకంటే ఈ వేళ్ల ద్వారా ఏం చేస్తుందంటే ఆ మురికి నీటిలో ఉన్న విష పదార్థాలన్నింటినీ తీసుకుని వాటిని శుభ్రం చేస్తూ ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి. ఏ మొక్కల్ని పెంచుతారంటే యూకలిప్టస్ మొక్కల్ని ఎక్కువగా దీనికోసం పెంచుతారు. దీన్ని పైటో రెమిడేషన్ అని పిలుస్తారు. నెక్స్ట్ పైటో ఎక్స్ట్రాక్షన్ లేదా పైటో అక్యుములేషన్. మొక్కలు కాలుష్య కారకాలను భారీ లోహాలు వంటి వాటిని వాళ్ళు వేళ్ళు, కాండం లేదా ఆకుల ద్వారా సేకరిస్తాయి. సో ఇది కూడా సేమ్ అదే టైప్ అండి. పైటో రెమిడేషన్, పైటో ఎక్స్ట్రాక్షన్ లేదా పైటో అక్యుములేషన్. నెక్స్ట్ ట్రిజిలింగ్ ఫిల్టర్స్. ట్రిజిలింగ్ అని పడింది. ట్రిక్లింగ్ ఫిల్టర్స్ అంటే ఇది చిన్న గుళకరాలతో తయారు చేసిన ఒక బెడ్ లాంటి నిర్మాణం. అందులోకి మురుగునీరు పంపిస్తారు. వాయు సహిత బ్యాక్టీరియా ఇక్కడ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఆ సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. నీరు వడపోతకు గురై ఈ గులకరాల ద్వారా చెత్త అంతా పైనుండిపోయి మంచినీరు కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ప్రక్రియను పునరావృతం చేయడం ద్వారా ఏదైతే మురికి నీరు ఉందో దాన్ని త్రాగునీటిగా కూడా మార్చవచ్చు అంటండి. దీన్ని ట్రిజిలింగ్ ఫిల్టర్స్ అంటారు. నెక్స్ట్ రివర్స్ ఆస్మోసిస్ లేదా తిరోగామి ద్రవాభిసరణ. రివర్స్ ఆస్మోసిస్ ఆర్ఓ ప్యూరిఫైయర్స్ అంటారు కదండి, అదే రివర్స్ ఆస్మోసిస్. ఇది కూడా నీటిలో ఉన్న అవాంఛిత లవణాలను తొలగించే ప్రక్రియ. సాధారణంగా ఎప్పుడు కూడా అయాన్లు తక్కువ గాఢత నుండి ఎక్కువ గాఢతకి వెళ్తాయండి. ఇక్కడ ఏం చేస్తుందంటే ఎక్కువ పీడనాన్ని ఉపయోగించి అయాన్లను ఎక్కువ గాఢత నుండి తక్కువ గాఢతకు రవాణా చెందిస్తారు. దీన్ని రివర్స్ ఆస్మోసిస్ అని పిలుస్తాం. ఈ పద్ధతి ద్వారా ఈ రేయాన్ బట్టల తయారీ మిల్లులు ఉంటాయి కదండి, అక్కడ వ్యర్థజలం నుండి సోడియం సల్ఫేట్ లాంటి వాటిని తిరిగి పొందడానికి ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు, రివర్స్ ఆస్మోసిస్. సో ఇక్కడ రివర్స్ ఆస్మోసిస్ అనేది దేనికి సంబంధించింది అని అడగవచ్చు. గుర్తుపెట్టుకోండి, జల కాలుష్యాన్ని నివారించడానికి ఉపయోగించింది. నెక్స్ట్ శానిటరీ ల్యాండ్ ఫిల్స్. వ్యర్థాలను ఎలాంటి శాస్త్రీయ పద్ధతులు లేదా పర్యావరణ రక్షణ చర్యలు లేకుండా పారవేస్తే, గుర్తుపెట్టుకోండి, వ్యర్థ పదార్థాలను ఎలాంటి శాస్త్రీయ పద్ధతులు లేదా పర్యావరణ రక్షణ చర్యలు లేకుండా పారవేస్తే ఈ వ్యర్థాల నుంచి లీచెట్ అనే ఒక విషపూరిత ద్రవం నేరుగా భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాలను తీవ్రంగా కలుషితం చేస్తుందంటండి.
అలా కాకుండా ఈ శానిటరీ ల్యాండ్ ఫిల్స్ అనే వాటిని వాడితే ఇది వ్యర్థాలను పారవేయడానికి ఒక శాస్త్రీయంగా రూపొందించబడిన ఇంజనీరింగ్ ప్రదేశం. సో ఇంజనీరింగ్ టెక్నాలజీ ద్వారా ఒక ప్రదేశాన్ని, ఈ శానిటరీ ల్యాండ్ ఫిల్ అనే ప్రదేశాన్ని తయారు చేస్తారు. అంటే మధ్యలో ప్లాస్టిక్ లాంటి పదార్థాన్ని వాడి దాని మీద వ్యర్థాలు వేస్తారు. తద్వారా ఏదైతే విష పదార్థాలు రిలీజ్ అవుతున్నాయో భూమిలోకి వెళ్ళవన్నమాట అండి. సో దీని ప్రధాన లక్ష్యం పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం. ఇందులో భాగంగా ల్యాండ్ ఫిల్ అడుగున మరియు చుట్టూ బంకమట్టి మరియు మందపాటి ప్లాస్టిక్ సీట్లతో కూడిన లైనర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఈ లైనర్ వ్యర్థాల నుండి ఊరే విషపూరితమైన లీచెట్ ద్రవాన్ని భూమిలోకి చేరకుండా అడ్డుకుంటుంది. ఈ లీచెట్ను ప్రత్యేక పైపుల ద్వారా సేకరించి శుద్ధి చేస్తారు. సో అది శానిటరీ ల్యాండ్ ఫిల్ అండి. సో ఇదొక ప్రదేశం పేరు. ఇది ఒక ఇంజనీరింగ్ టెక్నాలజీ అన్నమాట. ఏం చేస్తారంటే ఒక షీట్ ఆఫ్ ప్లాస్టిక్ని కింద పెడతారు, పైన వ్యర్థాలు వేస్తారు. ఆ వ్యర్థాలు పైన ఉండి అది రిలీజ్ చేసే విష పదార్థాలు ఏవి భూమిలోకి వెళ్ళకుండా ఈ ప్లాస్టిక్ అడ్డుకుంటుంది అనమాట. నెక్స్ట్, నీటి కాలుష్యం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మరియు రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండలి జల చట్టం 1974 మరియు పర్యావరణ చట్టం 1986 నిబంధనలు ఇవి అమలు చేస్తున్నాయి. ఇవి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మరియు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్ళు ఈ రెండు చట్టాలను అమలు చేస్తారు. జల చట్టం 1974ను, అలాగే పర్యావరణ చట్టం 1986 నిబంధనలను అమలు చేస్తూ నీటి కాలుష్యాన్ని నియంత్రిస్తూ ఉంటాయి. నీటి చట్టం, అది నీటి కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం 1974లోని సెక్షన్ 20 ప్రకారం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి వారి విధులను నిర్వర్తించడానికి అవసరమైన సమాచారాన్ని పొందే అధికారాన్ని ఇస్తుంది. సో ఇవి ఎవరి దగ్గర నుంచి కావాలంటే వారి దగ్గర నుంచి సమాచారం పొందడానికి సెక్షన్ 20 దీనికి అవకాశం ఇస్తుంది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి వారి విధులను నిర్వర్తించడానికి అవసరమైన సమాచారాన్ని పొందే అధికారాన్ని ఇస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే CPCBలు, ఈ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు ఏ వ్యక్తి, సంస్థ లేదా పరిశ్రమ నుంచైనా నీటి నాణ్యత, కాలుష్య స్థాయిలు లేదా కార్యాచరణ ప్రక్రియకు సంబంధించిన డేటాలు అందించమని కోరవచ్చు. ఆ అధికారం దానికి సెక్షన్ 20 ఇస్తుంది అనమాట అండి. ఎక్కడి నుంచైనా అది సమాచారాన్ని అడిగి తీసుకోవచ్చు. నేను ఇవ్వనని చెప్పడానికి కుదరదు అనమాట. సో దానికి అధికారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే నీటి చట్టం, ఇది నీటి కాలుష్య నివారణ నియంత్రణ చట్టం 1974 సెక్షన్ 20 ఈ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్కి అధికారాన్ని ఇస్తుంది. ఈ నిబంధన నీటి కాలుష్యాన్ని సమర్థవంతంగా పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి మరియు నివారించడానికి ఈ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు అవసరమైన సమాచారం ఉండేలా చేస్తుంది. అందులోనే సెక్షన్ 21 ప్రకారం నీటి నమూనాలను సేకరించి విశ్లేషించడానికి SBCBలకు అధికారం ఇస్తుంది. సెక్షన్ 33 SBCB ఆదేశాలు పాటించినందుకు జరిమానాలు విధించే అధికారం కూడా సెక్షన్ 33 ఇస్తుంది. సెక్షన్ 30 ప్రకారం పర్యావరణ ప్రమాదాల సందర్భంలో అత్యవసర చర్యలు చేపట్టడానికి కూడా SBCBలకు అధికారం ఇస్తుంది. సో ఈ సెక్షన్లు కొంచెం ఇంపార్టెంట్ అనమాట, కాబట్టి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇంకా నెక్స్ట్, గంగా యాక్షన్ ప్లాన్ 1985 నీటి కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో గంగా యాక్షన్ ప్లాన్ ఒకటండి 1985. ఇది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రారంభించిన అతిపెద్ద నదీ శుద్ధి కార్యక్రమం. దీనిని 1996లో జాతీయ నదీ సంరక్షణ కార్యక్రమంలో విలీనం చేశారు. నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్లో దీన్ని తీసుకొచ్చి విలీనం చేశారు, గంగా యాక్షన్ ప్లాన్. నెక్స్ట్, జాతీయ నదీ సంరక్షణ ప్రణాళిక నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ 1995 ఏం చెప్తుందో చూద్దాం. దీన్ని పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మంత్రిత్వ శాఖ వారు చేపట్టారు. దీని లక్ష్యం దేశంలోని అన్ని నదులను శుభ్రపరచడం. మొదటిగా గంగా, దాని ఉపనదులు మినహా ఇది 100% కేంద్ర ప్రాయోజిత పథకం. మీరు అర్థమైందని మీకు ఈ పాయింట్. ముందుగా గంగా నది, దాన్ని ఉపనదులు మినహాయించి మిగతా అన్నింటినీ శుభ్రం చేయడం అనేది దీని యొక్క ఉద్దేశం. ఎందుకంటే గంగా నదికి సంబంధించి సెపరేట్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇనిషియల్లీ ఎక్స్క్లూడింగ్ గంగా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ అని చెప్పి మీకు కనపడుతుంది. ఇది 100% కేంద్ర ప్రాయోజిత పథకం. ఆగస్టు 2025 నాటికి ఈ పథకం కింద మొత్తం 38 నదులను శుభ్రపరుస్తున్నారు. 16 రాష్ట్రాల్లో 38 నదులను ఈ ప్రోగ్రాం ద్వారా శుభ్రపరుస్తున్నారు. ఇందులో మనకి గోదావరి, మూసీ నదులు తెలుగు రాష్ట్రాల్లో దీని పరిధిలోకి వస్తున్నాయి. ఆ రెండింటిని కూడా వీళ్ళు శుభ్రం చేస్తున్నారంటే జాతీయ నదీ సంరక్షణ ప్రణాళికలో భాగంగా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఈ డేటా మనకు చాలా ఇంపార్టెంట్. ఆగస్టు 2025 నాటికి
ఈ జాతీయ నదీ సంరక్షణ ప్రణాళిక ప్రకారం ఎన్ని నదులను శుభ్రం చేస్తున్నారంటే 38. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏ నదులు శుభ్రం చేస్తున్నారంటే గోదావరి మరియు మూసీ నదులను శుభ్రం చేస్తున్నారు. నెక్స్ట్ నమామి గంగే ప్రోగ్రాం 2014-15 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. దీనిని జలవనరుల విభాగం నిర్వహిస్తుంది. అమలు చేసే సంస్థ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అండ్ స్టేట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ గ్రూప్స్, ఈ రెండు కలిపి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. 20,000 కోట్ల బడ్జెట్తో 2022 నాటికి గంగా నది కాలుష్యాన్ని తగ్గించడం, అలాగే గంగా నది సంరక్షణ మరియు పునరుద్ధరణ అనేది ఈ ప్రోగ్రాం యొక్క లక్ష్యం. ఇప్పటికే ఆ లక్ష్యం నెరవేరలేదు, ఇంకా నమామి గంగా ప్రోగ్రాం జరుగుతూనే ఉందండి. నెక్స్ట్ జలజీవన్ మిషన్ 2019లో ప్రారంభమైంది. 2024 నాటికి ప్రతి గ్రామీణ గృహానికి త్రాగునీటి కుళాయి కనెక్షన్ అందించడం. అంటే తాగునీటి కుళాయి కనెక్షన్ అందిస్తున్నామంటే కలుషితమైన నీరు తాగకుండా ప్రజలను రక్షిస్తున్నామని అర్థం. అంటే డౌట్ వస్తుంది దానికి దీనికి సంబంధం ఏంటి అని. కాబట్టి ఇది కూడా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యే. దీని లక్ష్యం 2025-26 నాటికి 2024 నాటికి పూర్తి అవ్వాలండి. కాకపోతే 2025-26 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఈ మిషన్ 2028 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు సుమారు 77.46% ఇళ్లకు జలజీవన్ మిషన్ కింద కుళాయి కనెక్షన్ ఉంది. తెలంగాణ అయితే 100% ఉందండి. ఈ జలజీవన్ మిషన్లో 100% సాధించిన కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. నెక్స్ట్ అటల్ మిషన్ ఫర్ రెజ్యువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్, అమృత్ అండి. అమృత్ గురించి మనందరికీ తెలిసిందే చాలామందికి. పట్టణాల్లోని ప్రతి ఇంటికి కుళాయి నీరు, అలాగే మంచి డ్రైనేజీ కనెక్షన్స్, మురుగునీటి కనెక్షన్స్ ఉండేలా చూడడం అనేది దీని యొక్క లక్ష్యం. ఇప్పుడు అమృత్ 2.0 కూడా రన్ అవుతుంది. ఈ అమృత్ పథకాన్ని 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. సో ఇది మురుగునీటి నివారణ, అలాగే ప్రతి ఇంటికి తాగునీరు అందించడం. ఎక్కడ అంటే టౌన్స్లో, పట్టణాల్లో. నెక్స్ట్ జాతీయ నీటి నాణ్యత పర్యవేక్షణ కార్యక్రమం, నేషనల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నేతృత్వంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలు దీన్ని చేపడుతున్నాయి. మరియు కాలుష్య నియంత్రణ కమిటీల సహకారంతో దేశవ్యాప్తంగా అమలు చేయబడుతున్న కార్యక్రమం అండి ఇది జాతీయ నీటి నాణ్యత పర్యవేక్షణ కార్యక్రమం. దీని ప్రధాన ఉద్దేశం దేశంలోని నదులు, సరస్సులు, కాలువలు మరియు భూగర్భ జలాల నాణ్యతను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 4,000 పైగా స్టేషన్లు, నెట్వర్క్లు ఉన్నాయంటండి. దీని ద్వారా వాళ్ళు ఎప్పటికప్పుడు నీటి నాణ్యతను పర్యవేక్షిస్తున్నారు. సో జల కాలుష్యానికి సంబంధించి ఇటీవల కొన్ని నివేదికలు. కలుషిత నదీ ప్రాంతాలపై సిపిసిబి నివేదిక సెప్టెంబర్ 2025. సో వెరీ రీసెంట్ నివేదిక అండి. సిపిసిబి రిపోర్ట్ ఆన్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదిక పొల్యూటెడ్ రివర్ స్ట్రెచెస్ మీద నివేదిక ఇచ్చిందండి. వీటిని పిఆర్ఎస్ అంటారు, పొల్యూటెడ్ రివర్ స్ట్రెచెస్. దేశవ్యాప్తంగా కలుషిత నదీ ప్రాంతాలు, పొల్యూటెడ్ రివర్ స్ట్రెచెస్ సంఖ్య 2018లో 351 ఉండగా 2025 నాటికి 296కు తగ్గిందని చెప్పి ఈ రిపోర్ట్ తెలుపుతుంది. అత్యధికంగా 56 కలుషిత నదీ ప్రాంతాలు మహారాష్ట్రలో ఉన్నట్టు కూడా ఈ నివేదిక తెలుపుతుంది. మహారాష్ట్ర ఇందులో మొదటి స్థానంలో ఉంది. అత్యంత ప్రమాదకరంగా కలుషితమైన నదీ ప్రాంతాల సంఖ్య 2022లో 46 ఉండగా 2025 నాటికి 37కి తగ్గింది. అత్యంత కలుషితం అంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ గ్రేటర్ దాన్ 30 mg/L ఉంది. మామూలుగా అయితే 3 ఉండాలి అని చెప్పుకున్నాం, ఇంకా 30 ఉందంటే ఎంత కలుషితమైందో చూసుకోండి. ఢిల్లీలోని యమునా నది, అహ్మదాబాద్లోని సబర్మతి, మధ్యప్రదేశ్లోని చంబల్, కర్ణాటకలో తుంగభద్ర నది తీవ్రమైన కలుషిత నదుల జాబితాలో ఉన్నాయి. కొన్ని నదులు, ఉదాహరణకు బీహార్లో గంగా, కర్ణాటకలో కావేరి, తెలంగాణలో కృష్ణ యొక్క కాలుష్య స్థాయిలు పెరిగినట్లు ఈ నివేదిక గుర్తించింది. సో అది సిపిసిబి రిపోర్ట్ ఆన్ పొల్యూటెడ్ రివర్ స్ట్రెచెస్ అండి. నెక్స్ట్ వార్షిక భూగర్భ జల నాణ్యత నివేదిక 2024 యాన్యువల్ గ్రౌండ్ వాటర్ క్వాలిటీ రిపోర్ట్ అండి. దీనిని కేంద్ర భూగర్భ జల మండలి డిసెంబర్ 2024లో విడుదల చేసింది. ఇది భూగర్భ జలాల కాలుష్యంపై దృష్టి సారిస్తుంది. సో నైట్రేట్స్ 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 443 జిల్లాల పరిధిలో నైట్రేట్ కాలుష్యం ఎక్కువగా ఉందని కనుగొనబడింది. సో నైట్రేట్ యొక్క లిమిట్ 45 అని చెప్పుకున్నాగా దానికంటే ఎక్కువ ఉందన్నమాట. ఫ్లోరైడ్ 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 263 జిల్లాల పరిధిలో ఫ్లోరైడ్ కాలుష్యం ఎక్కువగా ఉంది. సో ఫ్లోరైడ్ 2 అని చెప్పుకున్నాం, ఇక్కడ 1.5 కంటే ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇవ్వడం జరిగింది.
ఆర్సెనిక్ 20 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 118 జిల్లాల పరిధిలో ఆర్సెనిక్ కాలుష్యం ఎక్కువగా కనుగొనబడింది. ఆర్సెనిక్ వల్లే మనం బ్లాక్ ఫుడ్ డిసీజెస్ వస్తుందని, చర్మం పొడిబారిపోయి క్యాన్సర్ వస్తుందని చెప్పుకున్నాం కదండి. యురేనియం 13 రాష్ట్రాల్లోని 132 జిల్లాల్లో ఈ పరిధిలో యురేనియం కాలుష్యం ఎక్కువగా ఉన్నట్టు కనుగొనబడింది. సో అది వార్షిక భూగర్భ జల నాణ్యత నివేదిక 2024లోని ముఖ్య అంశాలండి. నెక్స్ట్, స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ 2025. ఇది వెరీ రీసెంట్ రిపోర్ట్ అండి. స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విడుదల చేసిన ఈ సమగ్ర నివేదికలో కూడా జల కాలుష్యం గురించి కొన్ని కీలక విషయాలు ఉన్నాయి. అందులో భారీ లోహాలు 2022లో పర్యవేక్షించబడిన నదీ ప్రాంతాల్లో సగం వాటిలో సీసం, కాడ్మియం, నికిల్ వంటి భారీ లోహాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. సో 2022లో ఈ నివేదిక ద్వారా పర్యవేక్షించబడిన నదీ ప్రాంతాల్లో 50% వాటిల్లో అత్యంత ప్రమాదకర స్థాయిలో భారీ లోహాలు ఉన్నాయంటండి. అలాగే భూగర్భ జలాలు దేశంలో 135 జిల్లాల్లో భూగర్భ జలాలను అవసరానికి మించి తోడేస్తున్నట్లు 2014తో పోలిస్తే సంఖ్య దాదాపు రెట్టింపు అయిందని చెప్పి కనుగొనడం జరిగింది. సో అది స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఫారెస్ట్ రిపోర్ట్ అండి. సో ఇది జల కాలుష్యానికి సంబంధించిన వివరాలు. ఇక్కడతో మీకు జల కాలుష్యం పూర్తి కంప్లీట్ అయిందండి. రేపటి వీడియోలో అంటే రేపు మీకు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందులో మిగతా కాలుష్యాలను కవర్ చేస్తామండి. థ్యాంక్ యూ.